హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ భవానీ. గత టెట్ అండ్ డిఎస్సి పరీక్షా పత్రంలో ఎక్కువగా అడుగుతున్న ఇంగ్లీష్ యొక్క గ్రామర్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నల గురించి ఈరోజు ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. షీ లైక్స్ టు ప్లే డాష్ ఫ్లూట్. ఆప్షన్స్ ఏ అండ్ ద. నో ఆర్టికల్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ద. వాయిద్యాల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ బిట్. ఫైండ్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ కరేజ్. ఆప్షన్స్ ఫియర్, బ్రేవరీ, కార్నెస్, వీక్నెస్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బ్రేవరీ. కరేజ్, బ్రేవరీ అనేవి ధైర్యాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ద టెన్స్. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్. ఆప్షన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ప్లస్ V3 అనేవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ బిట్. చూస్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ బెనివలెంట్. ఆప్షన్స్ క్రూరల్, కైండ్, సెల్ఫిష్, గ్రేడీ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కైండ్. బెనివలెంట్ మీన్స్ దయగల లేదా పరోపకార స్వభావం అని అర్థం. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ద టెన్స్. బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఆప్షన్స్ ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. నెక్స్ట్ బిట్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద క్యాట్ కిల్డ్ ద మౌస్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ద మౌస్ వాజ్ కిల్డ్ బై ద క్యాట్. ఇచ్చిన వాక్యం సాధారణ భూతకాలంలో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వాజ్ ప్లస్ V3 వస్తుంది. నెక్స్ట్ బిట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. హీ ఈజ్ బ్లైండ్ డాష్ 1 ఐ. ఆప్షన్స్ ఇన్, ఆఫ్, విత్, ఫ్రమ్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్. ఒక కంటి చూపు లేకపోవడాన్ని బ్లైండ్ ఆఫ్ 1 ఐ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అమాంగ్ ద ఫాలోయింగ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రిసీవ్. ఇంగ్లీష్ నియమం ప్రకారం సి తర్వాత ఈఐ వస్తుంది. ఆన్సర్ RECEIVE అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ఈ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి he said that he was going to market. రిపోర్టింగ్ వెర్బ్ భూతకాలంలో ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. నెక్స్ట్ బిట్. వాట్ ఈస్ ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ క్రైసిస్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి క్రైసిస్. ఐఎస్ ఈజ్ అనే గ్రీకు పదాలు బహువచనంలో ఈఎస్గా మారుతాయి. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ దిస్ ఈజ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఆశ్చర్యం లేదా తీవ్రమైన భావాలను వ్యక్తపరిచే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నెక్స్ట్ బిట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ సింగ్స్ వెల్ డాష్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ డస్ నాట్ షీ. నెక్స్ట్ బిట్. ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్. నెక్స్ట్ బిట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఏ సూటబుల్ మోడల్ ఆక్సిలరీ. యూ డాష్ ఒబే యువర్ పేరెంట్స్. ఆప్షన్స్ కెన్, మే, షుడ్, మైట్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ ఆప్షన్ సి షుడ్. నైతిక బాధ్యతను తెలపడానికి షుడ్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్. గివ్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఆప్షన్స్ లింగ్విస్ట్, పాలిగ్లాట్, బైలింగ్వల్, ట్రాన్స్లేటర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పాలిగ్లాట్. అనేక భాషలు మాట్లాడే వ్యక్తిని పాలిగ్లాట్ అంటారు. నెక్స్ట్ బిట్. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి పనిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్ టేక్స్ ప్లేస్ ఇన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి డైరెక్ట్ మెథడ్. ప్రత్యక్ష పద్ధతుల్లో మాతృభాష మాట్లాడాలని పూర్తిగా నిషేధించబడుతుంది. నెక్స్ట్ బిట్. రీడింగ్ ఈజ్ ప్రైమరీలీ ఏ డాష్ స్కిల్. ఆప్షన్స్ రెస్పెక్టివ్ స్కిల్, ప్రొడక్టివ్ స్కిల్, ఎక్స్ప్రెసివ్ స్కిల్, యాక్టివ్ స్పీకింగ్ స్కిల్స్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రెస్పెక్టివ్ స్కిల్. రీడింగ్ అండ్ లిజనింగ్ అనేవి రెస్పెక్టివ్ స్కిల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బిట్. ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫోకసెస్ మైన్లీ ఆన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ వర్డ్. ఆప్షన్స్ బుక్, రన్ అండ్ హ్యాపీ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అండ్. అండ్ అనేది కంజంక్షన్ వర్డ్. బుక్, రన్, హ్యాపీ అనేవి కంటెంట్ వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ బిట్. డాక్టర్ మెకాలా వెస్ట్ న్యూ మెథడ్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ విచ్ స్కిల్. ఆప్షన్స్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రీడింగ్. మెకాలా వెస్ట్ న్యూ మెథడ్లో ఎక్కువగా చదవడం అనే నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ బిట్. ద టర్మ్ ఎల్ఏడి ల్యాడ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అన్నమాట వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆప్షన్స్ బిఎఫ్ స్కిన్నర్, నోమ్ చామ్స్కీ, జీన్ పియాజే, లెవ్ వైగోట్స్కీ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నోమ్ చామ్స్కీ. భాషను సహజంగా నేర్చుకునే వ్యవస్థ అనే భావనను నోమ్ చామ్స్కీ ప్రతిపాదించారు. నెక్స్ట్ బిట్. ఇన్ ద కమ్యూనికేటివ్ అప్రోచ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు డెవలప్. ఆప్షన్స్ గ్రామటికల్ కాంపిటెన్సీ, కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ, ట్రాన్స్లేషన్ స్కిల్స్, మెమరైజేషన్ పవర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ. కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులలో సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ విజువల్ ఎయిడ్ ఇన్ టీచింగ్. ఆప్షన్స్ రేడియో, టేప్ రికార్డర్, బ్లాక్ బోర్డ్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ బిట్. కంటిన్యూ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఎంఫసైజెస్ ఆన్. ఆప్షన్స్ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్, రోట్ మెమరైజేషన్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ఓన్లీ కో కరికులర్ యాక్టివిటీస్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సిసిఈ విధానం విద్యార్థి యొక్క విద్య మరియు ఇతర రంగాల సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేస్తుంది. నెక్స్ట్ బిట్. ఫోనాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. ఆప్షన్స్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్, సెంటెన్సెస్ స్ట్రక్చర్స్, స్పీచ్ సౌండ్స్, హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి స్పీచ్ సౌండ్స్. ఫోనాలజీ అనేది భాషలోని శబ్దాలు మరియు ఉచ్చారణకు సంబంధించిన అధ్యయనం. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఏ డాక్టర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ డాక్టర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ ఏ డాక్టర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ తర్వాత ఫ్లోరల్ నౌన్ కానీ సింగులర్ వెర్బ్ కానీ ఉపయోగించాలి. నెక్స్ట్ బిట్. గివ్ ద యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్. ఆప్షన్స్
క్లియర్, ఓపెక్, ట్రాన్స్లూసెంట్, బ్రైట్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఓపెక్. ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఓపెక్ అనమాట. నెక్స్ట్ బిట్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈస్ క్రౌడ్? ఆప్షన్స్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి కలెక్టివ్ నౌన్. క్రౌడ్ అనేది వ్యక్తుల యొక్క గుంపును సూచిస్తుంది, అంటే సమూహం అనమాట. అందుకు ఇది కలెక్టివ్ నౌన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్. ద సఫిక్స్ ఏబుల్ ఇన్ కంఫర్టబుల్ ఈజ్ యూజ్డ్ టు ఫార్మ్ ఏ యాన్. ఆప్షన్స్ నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అడ్జెక్టివ్. ఏబుల్ అనే ప్రత్యయాన్ని చేర్చడం వల్ల విశేషణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్. రెమెడియల్ టీచింగ్ ఈజ్ ఏ మెంట్ ఫర్ ఆప్షన్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఓన్లీ, ఐడెంటిఫైయింగ్ లెర్నింగ్ గ్యాప్స్ అండ్ ఓవర్కమింగ్ దెమ్, కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఓన్లీ, పనిషింగ్ స్లో లెర్నర్స్. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.